అంటే సువాసన వస్తుందనుకుంటాం, కానీ కుళ్ళిన మాంసం వాసన వచ్చే పువ్వును ఎప్పుడైనా చూసారా? మీకు తెలుసా, ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు రాఫ్లేసియా ఆర్నాల్డి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రకృతి సృష్టిలో ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో ఒకటి ఇండోనేషియా అడవిలో కనిపించే రాఫ్లేసియా ఆర్నాల్డి. ఇది కేవలం పువ్వు మాత్రమే కాదు, ఒక ప్రకృతి వింత. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత పుష్పంగా రికార్డు సృష్టించిన ఈ రాఫ్లేసియా కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేదు. దీనికి క్లోరోఫిల్ లేకపోవడంతో ఇతర మొక్కలపై ఆధారపడి జీవిస్తుంది. ఈ పువ్వు దాదాపు 3 అడుగుల వెడల్పు పెరిగి 10 కేజీల బరువు ఉంటుంది. దీనికి ఆకులు ఉండవు, కాడ ఉండదు, వేర్లు కూడా ఉండవు. ఇది ఒక పరాన్నజీవి మొక్క. అన్నిటికంటే వింత ఏమిటంటే, దీని మొగ్గ వికసించడానికి 9 నెలల సమయం పడితే ఆ పువ్వు కేవలం 5 రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత కుళ్ళిపోతుంది. దీని నుంచి వచ్చే శవం లాంటి దుర్వాసన వల్ల దీనిని ఫోర్స్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. తన వింతైన కుళ్ళిన మాంసం వాసనతో ఈగలను ఆకర్షించి పరాగ సంపర్కం జరుపుకోవడం దీని ప్రత్యేకత. దురదృష్టవశాత్తు ఈ అద్భుతమైన పుష్పాలు ప్రస్తుతం అడవుల నరికివేత వల్ల ఈ అరుదైన జాతి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ప్రకృతిని మనం కాపాడుకుంటేనే ఇటువంటి అద్భుతాలను రేపటి తరాలు చూడగలవు. ఫైనల్ గా ఈ వింత పువ్వు గురించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ఫేవరెట్ ఫ్లవర్ ఏదో టైప్ చేసి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.